ఆహ్, నేను ఈ మధ్య రీల్స్‌కి బాగా అడిక్ట్ అయిపోయానేమో మేబీ. సో, నాకన్నీ అవే వస్తున్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ నాలాగా చాలామంది మామ్స్ ఫీల్ అయ్యి ఉంటారు. సో, బేసికలీ ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూసి లైఫ్ ఇలానే ఉంటుంది. న్యూ మామ్స్‌ని హస్బెండ్స్ కేర్ చేసే విధానం ఇవన్నీ చూసి ఇలానే ఉంటుంది లైఫ్ అనుకుంటాం. బట్ రియాలిటీలో వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు బాధపడతారు. వాళ్ళ మధ్య చాలా గొడవలవుతాయి. బట్ ఆన్ టు రియల్ అవన్నీ ఫేక్. ఎమోషన్స్ ఉండొచ్చు. బట్ మీరు రీల్‌లో చూసేవి అన్నీ నిజాలు కాదు. బికాజ్ రియాలిటీ ఈస్ డిఫరెంట్. సో, అవన్నీ చూసి మనం బాధపడడం తప్ప ఇంకేమీ లేదు. మన లైఫ్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ద మెయిన్ థింగ్. అది కరెక్ట్ కాదసలు. సో, థట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ వి ఆల్ ఆర్ డూయింగ్ ఇంక్లూడింగ్ మీ. సో, రీల్స్ చూడటం తప్పు కాదు. రీల్స్‌కి అడిక్ట్ అవ్వడం తప్పు. అవి మెల్లగా మనల్ని వాటి సైడ్ గ్రాబ్ చేసేసుకుంటాయి. వాటి అటెన్షన్ అంతా వాటి మీద అటెన్షన్ మనకెళ్ళిపోతుంది. సో, మెల్లగా యూ నీడ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్. అవన్నీ చూస్తూ ఉంటే ఇవే రియల్ ఏమో, ఇలానే ఉంటుందేమో లైఫ్ అనిపిస్తుంది. బట్ హానెస్ట్‌లీ ఇట్స్ అ బిగ్ నో. లైఫ్ అలా ఉండదు. అలా జరగదు కూడా.